అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేటి తాజా సమాచారం. ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 12 తారీఖు 2026 అండి. వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి శుభవార్త అనే విధంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు వచ్చే 3 ఏళ్లలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ నిధులు అనేది కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేశారు. సో దీంట్లో భాగంగానే ముఖ్యంగా వీరికి అందరికీ కూడా పంచాయతీ, ఉపాధి, శిక్షణ, పర్యాటక, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలు పంపిన బడ్జెట్ ప్రతిపాదనపై ఇక సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఇక అద్దె భవనాలు కాకుండా శాశ్వత భవనాలు అయితే ఉండబోతున్నట్లు చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఉద్యోగులకు ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం పలు ఉత్తర్వులు అయితే వివరించడం సహజంగా చేస్తూ ఉంటారు. కానీ ఉద్యోగుల ప్రవర్తన సంబంధించి ఏపీ సివిల్ సర్వీసు ప్రవర్తన నియమావళి 1964 అమల్లోకి వచ్చింది. సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు దానిపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమాలు 1964ని అడాప్ట్ చేసుకుని అమలుపరుస్తున్నారు. ఈ నియమాలు ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలి, మరి ఏం చేయకూడదు అనే విషయాలు క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగం అంటే తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్లో సభ్యుడు ఉన్న వ్యక్తి లేదా రాష్ట్ర పరిధిలో ఏదైనా సివిల్స్ పోస్ట్లో ఉన్న వ్యక్తి అని అర్థం అనమాట. అతను విధుల్లో ఉన్న, సస్పెన్షన్లో ఉన్న, సెలవులో ఉన్న లేదా రాష్ట్రం లోపల కావచ్చు వెలుపల ఇతర సేవల్లో నియమాలు వర్తిస్తాయి అనమాట. నియమాలు ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు పరోక్షంగా వర్తిస్తాయని చెప్తున్నారు. పరిమితులు అయితే ఉంటాయి. ఇక ఎందుకంటే ఉద్యోగుల ప్రవర్తన నియమాలు ఉద్యోగులకు కొన్ని పరిమితులు విధించారు. రాజకీయ ఎన్నికల్లో పాల్గొనవద్దు, అదేవిధంగా సంఘాల్లోని చేరవద్దు, ఎటువంటివి సంఘాలను ఏర్పాటు చేయడం, ప్రదర్శనలు, సమ్మెలు, పత్రికలు, రేడియోలుగాను ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, ఆస్తిని సంపాదించడం, విక్రయించడం, పరిష్కరించడం, వ్యక్తిగత హక్కులపైన పరిమితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ వ్యాపారం, ఉద్యోగం, పెట్టుబడి పెట్టడం, అప్పు ఇవ్వడం కావచ్చు, అప్పు తీసుకోవడం, అదేవిధంగా చందాల సేకరణ, బహుమతులు స్వీకరణ, బహిరంగ ప్రదేశాల్లో బాహ్య ప్రభావం కోసం ప్రయత్నించడం, అంటే కాన్వెన్సింగ్, ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం, మత్తు పన్యాలు సేపనం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి కొన్ని పనులు చేయకుండా నిర్వహించేటువంటి అంశాలు అంతిమ లక్ష్యం అన్నమాట. సో ఇవన్నీ తప్పనిసరిగా అందరూ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. ఇక ప్రవర్తన నియమాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగి తన భార్య అలాగే పిల్లల పట్ల చూపేటువంటి నిర్లక్ష్యం తగిన రీతిలో ఉంటే కనుక అతనిపై చర్యలు తీసుకోవడానికి అయిన కారణాలు కూడా కావచ్చు. ఉద్యోగి తన విధి నిర్వహణలో మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక నిర్దిష్టమైన ప్రవర్తన నియమాలు పాటించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రభుత్వ అధికారం ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి సరే అక్రమ పారదర్శకం ద్వారా సంపాదన పోగు చేసిన స్వేచ్ఛ లేదు కాబట్టి ఇక ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎటువంటి పని చేయకూడదు. తన అధికార హోదాకు ఎలాంటి ఇబ్బందులు కలిగించే విధంగా కూడా ప్రవర్తించకూడదు. అలాగే అధికార విధులు నిర్వహణలో అత్యుత నిర్ణయాధికారం ఉపయోగించుకోవాలి. కానీ తనపైన అధికార నిర్దేశం ప్రకారం అనుసరిస్తున్న మాత్రం ఏది వర్తించదని చెప్పే ప్రయత్నం జరుగుతున్నారనమాట. సో మొత్తం మీద కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి. ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు మనకు. మరో కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. రాష్ట్రానికి 3వ పూర్తి కాలపు డీజీపీని నియమించే ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు అయితే చేరేదనమాట. కొత్త డీజీపీ తెలంగాణకు అయితే వస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో పరిశీలించినటువంటి యూపీఎస్ 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడిన తుది జాబితా అనేది ఖరారు అనమాట. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీ అనమాట. రాష్ట్రానికి 3వ పూర్తి కాలపు డీజీపీని నియమించే ప్రక్రియను ఎట్టకేలకు తుది దశకు చేరింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన ప్రకారం ఒకరనమాట. యూపీఎస్సీ 3 సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన కొత్త జాబితాను అయితే సిద్ధం చేసి ఖరారు చేశారు. ఇందులో ఈ రేసులో 1991 బ్యాచ్ చెందినటువంటి ప్రస్తుత హోంశాఖ ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ అయితే ఉన్నారు. 1994 బ్యాచ్ చెందినటువంటి ఐపీ స్పెషల్ డైరెక్టర్ కేంద్ర సర్వీసులు, 1994 బ్యాచ్ చెందిన తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా కూడా ఉన్నారనమాట. సివి ఆనంద్కే మొగ్గనమాట. ఎందుకంటే యూపీఎస్ పంపేటువంటి 3 పేర్లలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఎంపిక చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ప్రస్తుత సమీకరణ ప్రకారం సివి ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఎంపికైనలో 3లో ఆనంద్ అందరికంటే సీనియర్. అదేవిధంగా ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు కూడా రాష్ట్రంలో వివిధ హోదాలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి ఇక వినాయక్ను ప్రభాకర్ను ఆట్టే ప్రస్తుతం కేంద్ర సర్వీసులో కీలక హోదాలు ఉన్నదని ఆయన రాష్ట్ర క్యాడర్ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి సమాచారం. ఇక సివి ఆనంద్ ఎంపిక లాంఛనమే. అయితే అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి తర్వాత యూపీఎస్సీ ద్వారా నియమితులైన 3వ పూర్తి స్థాయిలో డీజీపీ ఆయన
ఈయన రికార్డు సృష్టించనున్నారు. అదేవిధంగా ప్రస్తుత ఇన్ఛార్జ్ డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ నెలాఖరు వరకు రిటైర్డ్ అయితే కానున్నారనమాట. ఆయన పదవి విరమణ తర్వాత కొత్త డీజీపీ బాధ్యత అయితే చేపడుతున్నారనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా మార్చ్ 2024 నుంచి ఉద్యోగుల విరమణ పొందిన వారి బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి ఏదైతే వెంకటారెడ్డి అన్నారనమాట. బుధవారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి రావాల్సిన బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి సో ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఈ నెల 25న కూడా డిమాండ్ అనేది అంటే జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలు కూడా చేయబోతున్నారు. కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రికి వినతి పత్రాన్ని కూడా పంపాలని కోరడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కనీస వేతనాలు చెల్లించాలి. మరొక అప్డేటు ఐఎన్టీఎస్ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీం పాషా ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలలో చెల్లించడంలో ఆయా యాజమాన్యాలు విఫలమవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అంటే ఎన్టీపీసీ సభ్యుడు కావచ్చు, అదేవిధంగా ఐఎన్టీఎస్ జాతీయ సీనియర్ నేతలు మొత్తానికైతే ఇక్కడ కీలక అధికారులు వేతనాలు త్వరగా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రం అన్నమాట రాష్ట్రంలో ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు సూచనలు అందించేందుకు అన్ని హంగులతో కూడిన ఉద్యాన సమాచార కేంద్రాన్ని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అయితే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏర్పాటు అనేది చేయబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఇక ఆర్ఆర్బి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో బీజేపీ ఎంపీల విజ్ఞప్తి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్ఆర్బి ఉద్యోగులు దీర్ఘకాలంలో ఎదుర్కొన్న సమస్యలను బీజేపీ ఎంపీలు కేంద్రానికి కోరడం జరిగిందనమాట. ఎందుకంటే బీజేపీ ఎంపీలు ఇటు రాజేందర్, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి, మాధవనేని రఘునందన్ రావు తదితరులు అయితే కలవడం జరిగింది. మంత్రి సీతారామన్ భేటీ అయ్యారు. ఏదైతే ఆర్ఆర్బి ఉద్యోగుల సమస్యలపైన వినతిపత్రం అందజేశారో ఆర్ఆర్బిలో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా కాలం పెండింగ్లో ఉన్న పదోన్నతులు అంశాన్ని ప్రస్తావించడం అయితే జరిగిందనమాట. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే హెచ్ఆర్ కావచ్చు విధానాలు సవరణ ప్రాధాన్యత ఇవ్వాలి. దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అంటే ఒక వినతిపత్రం అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట.